మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 32వ బ్యాచ్ 9వ రోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం మాస్టర్స్. అందరూ హాయిగా చక్కగా గంట సేపు ధ్యానం చేసుకుందాము. అందరూ ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళు వేసుకుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్.
ఆఖరి 10 నిమిషాలు మాస్టర్స్.
అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈరోజు మనకు స్వాధ్యాయంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి ప్రశాంతి మేడం ద్వారా జ్ఞానాన్ని అందుకోబోతున్నాము. మనం నిన్న కూడా 9 కాన్సెప్ట్స్ అనే సబ్జెక్ట్ ని తెలుసుకున్నాము. ఈ రోజు కూడా అందులో భాగంగా మరికొన్ని ముఖ్యమైన వాటిని మనం తెలుసుకుందాము. వెల్కమ్ టు ద సెషన్ మేడం. నమస్తే. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. కోహోస్ట్ రావట్లేదు మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అవ్వట్లేదు మేడం. ఓకే, వెల్కమ్ టు ద సెషన్ మేడం. ఓకే ఓకే మేడం, స్టార్ట్ చేసుకుందాం మేడం. ఒకే ఒక సెకండ్ ఒకే ఒక సెకండ్. ఓకే మేడం. ఎస్ మ్యామ్, இப்போ చెక్ చేయండి మ్యామ్ ఆడియో వీడియో. ఓకే మేడం. యా ఓకే మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మ్యామ్. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు 9 కాన్సెప్ట్ ద్వారా ఇంకా కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకుంటాము. చాలా సింపుల్ గా సారు ఆధ్యాత్మికాన్ని మన కోసం మన లెవెల్ కి దిగొచ్చి చక్కగా అర్థమయ్యేటట్టుగా ఇస్తున్నారు. సింప్లిఫై చేయడం ఇది. కాబట్టి ఒక్కొక్క విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాం. ఈ 9 కాన్సెప్ట్ లో ఇంకా సులభంగా ఇచ్చిన ఈ కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ మన కడుపుకి 3 అంటే ఎలా తినాలి, ఏం తినాలి, ఎలా చెయ్యాలి ఇది తెలుసుకుంటాం. సెకండ్, మన మాటకి ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అలాగే ఎంత ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనకి ఈ 9 కాన్సెప్ట్ లో సార్ చెప్పారు. ఫస్ట్ తిండి దగ్గరికి వస్తే ఏం చేయాలి? యుక్తాహారము, మితాహారము, నిరాహారము. అంటే ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే యుక్తాహారము, సరి అయిన ఆహారము, తెలివిగా
బుద్ధితో ఎంచుకోవాలి. మరి సృష్టిలో ఉండే ప్రతి జీవికి నేనేం తినాలి అనేది తెలుసు. ఒక పులి, సింహం, పిల్లి దానికి తెలిసి ఏం తినాలి. నేను మాంసాహారిని, నాకు కూర పళ్ళు ఉన్నాయి, కూర గోళ్ళు ఉన్నాయి కనుక దాని ఆహారం దానికి తెలుసు. అలాగే ఆవు ఉంది, పంది ఉంది, జిరాఫీ, జీబ్రా ఉంది, ఏనుగు ఉంది, దానికి తెలుసు నా పళ్ళు బ్లంట్ గా ఉన్నాయి, నేను శాకాహారం తినాలి. ఇంకా కూడా కరెక్ట్ గా చూస్తే మేకలు ఆకులు తింటాయి. అట్లాగే గుర్రాలు గుగ్గిళ్ళు అని చెప్తుంటాం, గడ్డి గుగ్గిళ్ళు ఇట్లాంటివి తింటాయి. అంటే అసలు ఆ శాకాహారంలో కూడా నేనేం తినాలి అనే క్లారిటీ వాటికి ఉంది. మానవుడు కూడా తన బుద్ధి అనే శక్తిని ఉపయోగించుకొని నా ఆహారం ఏంది, నేనేం తినాలి అని తెలుసుకుంటే ఈ శరీరానికి మనం కరెక్ట్ అయిన ఆహారం ఇస్తాము. అంటే పెట్రోల్ కారులో డీజిల్ పొయ్యము, నడుస్తుంది కానీ క్వాలిటీ ఉండదు, కొన్ని రోజులకి తేడా వస్తుంది. కాబట్టి ఈ శరీరము దేనికి తగ్గట్టుగా సృష్టించబడింది అంటే శాకాహారానికి తగ్గట్టుగా సృష్టింపబడింది. అంటే బాడీ స్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ శాకాహారం కోసమే ఉన్నది. ఈ శరీరంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి పెట్టాల్సిన ఆహారం శాకాహారమే. కనుక ఫస్ట్ మనము నాన్ వెజిటేరియన్ గా ఉంటే గనుక వెంటనే శాకాహారిగా మారిపోవాలి. ఇది యుక్తాహారము అంటే సరి అయిన ఆహారము. మనం భౌతిక శరీరం మట్టుమే చూస్తున్నాం, కానీ ఎప్పుడైతే మనది కాని ఆహారం మనం తింటామో ఈ శరీరం మాత్రమే కాదు, సూక్ష్మ శరీరం కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంటే అది మొరటుగా తయారవుతుంది. ఆ సూక్ష్మ శరీరం తన యొక్క సున్నితత్వం పోగొట్టుకుంటది. మానవుడు తన యొక్క దైవ తత్వాన్ని పోగొట్టుకుంటాడు. కనుక ఏదైతే మనమై ఉన్నామో, ఆ దైవమై ఉన్నామో వాటిని మనం పోగొట్టుకోకుండా పత్రం, పుష్పం, ఫలంతో ఈ నాలుగుట్లో ఏదైనా మనం ఈ శరీరానికి ఇవ్వచ్చు, అన్ని కూడా ఇవ్వచ్చు. అలాగే పత్రిజీ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఫస్ట్ నాన్ వెజ్ టు వెజ్, శాకాహారానికి రావాలి. అట్లాగే కుక్కుడు ఫుడ్ శాకాహారం నుంచి ఫలాహారానికి రావాలి. అలాగే ఫలాహారం నుంచి శ్వాసాహారము, దైవ ఆహారానికి రావాలి. దైవ ఆహారం శ్వాస. అట్లా మనల్ని మనము మెట్టుగా మలుచుకుంటూ రావాలి. యుక్తాహారము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మితాహారము. ఆహారాన్ని మితంగా తినాలి. మితంగా అంటే ఎంత ఆకలి ఉందో అంతవరకే తినాలి. టేస్ట్ బాగుంటే ఇంకోటి ఎక్కువ తింటుంటాం, అది కామన్ గా జరిగే పాయింటే. కాబట్టి అక్కడ మనకి ఒక లిమిటేషన్ కావాలి. కరెక్ట్ గా శాస్త్ర ప్రకారంగా కానీ సైంటిఫిక్ గా కానీ చూస్తే మన జీర్ణాశయంలో సగం ఆహారానికి, పావు వంతు నీళ్ళకి, పావు వంతు గాలికి వదిలేయాలి.
ఎందుకు ఈ సిస్టమ్ అంటే, ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం ఏదన్నా ఒకటి, దానికి స్పేస్ ఇస్తాం కదా, లేకపోతే తిరగదు కదా. అలాగే ఆ తిన్న ఆహారం జీర్ణం కావడానికి మనం స్పేస్ ఇవ్వాలి, అరగడానికి నీళ్ళు ఇవ్వాలి. ఆ సిస్టమ్ ప్రకారం తింటే మనకి అజీర్ణం కానీ, ఇబ్బందిగా అనిపించడం కానీ, శరీరం బరువుగా ఉండడం కానీ, మందమవడం కానీ, తమో గుణంలో ఉండడం కానీ తగ్గిపోతుంది. కాబట్టి మితాహారము చక్కగా టేస్టీగా వండుకొని తినాలి. టేస్ట్ లేకుండా తినకూడదు. ఉప్పు తక్కువ వేస్తే మంచిది, అది తక్కువ వేస్తే మంచిది, ఆయిల్ లేకుండా తింటే మంచిది. సార్ చక్కగా ఆయిల్ వేసి తినేవాళ్ళు, ఉండేవాళ్ళు. పుట్టపర్తి సాయిబాబా చెప్తారు, మానవుడి శరీరానికి తైలం కావాలి అని చెప్తారు. తైలం అంటే నూనె. కాబట్టి అన్నీ తీసుకోవచ్చు, మితంగా తీసుకోవచ్చు. మరి ఏం తినచ్చు, ఏం తినకూడదు? శాకాహారం అనుకోని ఏ వస్తువులు తింటున్నాం? వీటిల్లో ముఖ్యమైనది తెల్లగడ్డని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది నెగటివ్ ఫోర్స్. తమో గుణాన్ని, నేను దైవం అనే ఎరుకను మనకి పోగొడుతుంది. అది స్పై అన్నమాట. స్పై అంటే ఇతర గ్రహవాసులు మన ఎనర్జీని తీసేసుకోవడానికి, మనల్ని నిర్వీర్యుల్ని చేయడానికి పెట్టిన మన గ్రహం కాని ఆహారం స్పై అన్నమాట. అది తెల్లగడ్డ తింటే గనక మనల్ని నిదానంగా నాన్ వెజ్ వైపు ఆ వైబ్రేషన్ తీసుకెళ్తుంది. అది మన కోసం, మన ఎనర్జీ లాస్ చేయడం కోసం సృష్టింపబడ్డ ఆహారం అది. అందుకే గుళ్ళల్లో తెల్లగడ్డ పెట్టరు. పండగలప్పుడు, విశేషాలప్పుడు, మన ఇళ్లలో కర్మకాండలప్పుడు తెల్లగడ్డ వాడరు. ఇప్పుడు అయ్యవార్లు రూల్స్ కూడా మార్చేసి మేము సంపాదించుకుంటే చాలు అనే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు చెప్పట్లేదు కనుక సైంటిఫిక్ గా కూడా చూస్తే పైలట్స్ కి 12 hours బిఫోర్ తెల్లగడ్డ ఇవ్వరు. రూల్స్ ఇవి. ఏంటంటే ఎరుకబోతుంది కనుక యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి తెల్లగడ్డ ఇవ్వరు. అలాగే తెల్లగడ్డ భూమిలోని నెగటివ్ ఫోర్సెస్ ని అది అబ్జార్బ్ చేస్తుంది. చనిపోయిన వ్యక్తుల మూలుగలోని నెగటివిటీని కూడా అబ్జర్వ్ చేస్తుంది. కనుక తెల్లగడ్డ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్, కోడిగుడ్డు కూడా శాకాహారం కాదు. శాకం అంటే ఏంటి? కొమ్మల నుంచి వస్తుందా? కాదు కదా, అది కూడా జంతువు నుంచే వస్తుంది. అంటే అసలు గుడ్డు అంటే ఏంటి? మరి అది ఒక అండం. ఫలదీకరణం చెందితే పిండం. అండం, పిండం రెండు కూడా శాకాహారం కాదు. దీంట్లో నాన్ వెజ్ లో ఉండే క్వాలిటీసే ఉన్నాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, నో ఫైబర్, నో వాటర్. మనకు కావాల్సిందే టీ. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, వాటర్, ఫైబర్. అది కాక ఒక కోడిగుడ్లో 4 సిగరెట్ల నికోటిన్ ఉంది. అంటే ఒక కోడిగుడ్డు తింటే 4 సిగరెట్లు తాగినట్టే లెక్క. సాల్మోనాల్, లెవెటిన్ విష పదార్థాలు ఉన్నాయి కనుక అవి ఆహార పదార్థాలు కాదు, విష పదార్థాలు. ఇది సెర్చ్ చేసి తెలుసుకోవాలి మనమే. ఎన్నో వచ్చినాయి, గూగుల్ ఉంది, చాట్ జీపీటీలు ఉన్నాయి, మనమే వేసి సెర్చ్ చేసుకోవాలి నిజమేనా కాదా. తర్వాత వచ్చేటప్పటికి పుట్టగొడుగులు శాకాహారం అనుకుంటాం, కాదు, అది ఫంగై, ఫంగస్. అంటే
మనం నాచుబట్టింది అని చెప్తుంటాం కదా, అటువంటిది కనుక అది కూడా తినకూడదు. ఓవెన్ ఫుడ్స్ మన ఎనర్జీని డిస్టర్బ్ చేస్తాయి కనుక ఓవెన్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సారైతే ఓవెన్ తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో కలిపేయండి అని చెప్పారు. అంత డిస్టర్బ్ చేస్తుందంటే మన ఎనర్జీస్ ని. ఇది మనం శాకాహారం తీసుకోవాల్సిన విధానం. అండ్ 3 చెప్పారు మహానుభావులు: పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి. పాత్ర శుద్ధి మరి మన పాత్రలు ఎలా ఉండాలి? వండుకునే పాత్ర, నాన్ వెజ్ తిన్న పాత్రలు ఉంటే, వసతి ఉంటే మార్చేయడం మంచిది. ఎందుకు మార్చాలి అంటే సూక్ష్మ దోషం ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అది కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు పురుగుల మందుల డబ్బాలు ఉన్నాయనుకోండి, పురుగుల మందు అయిపోయింది, ఆ డబ్బాని పడేస్తామా? డబ్బా ఎందుకు పడేయడం? దండగా వద్దని చెప్పి పప్పులు ఉప్పులు పోసుకుంటామా? ఎవ్వరు కూడా పెస్టిసైడ్స్, పురుగుల మందులు ఉన్న డబ్బాలు వాడరు. క్లీన్ చేస్తాం, బాగా తోముతాం, అయినా కూడా పడేస్తాం. ఎందుకంటే సూక్ష్మమైన దోషం ఉంటుంది, అందుకోసం ఉపయోగించము. అదేలాగా నాన్ వెజ్ వండిన పాత్రల్లో ఆ జీవిని చంపిన వండిన సూక్ష్మ దోషం ఉంటుంది. అది రోజు వండుకునేటప్పుడు మన శరీరానికి, మన మనసుకి, మన సూక్ష్మ శరీరాలకి అన్నిటికీ పోతూ ఉంటాయి. కనుక పాత్ర శుద్ధి. సెకండ్ వచ్చేటప్పటికి పాకశుద్ధి. అంటే వండేవారు ధ్యానం చెయ్యాలి, ఇక్కడ ఖాళీ పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పోతూ ఉంటాయి, వంటలో పోతూ ఉంటాయి. తిడుతూ ఉండొచ్చు, రాంగ్ వైబ్రేషన్ ఉండొచ్చు, ఇసుక్కుంటూ చేయొచ్చు, ఆ ఆహారంలో ప్రేమ లేకపోవచ్చు, ఎనర్జీ లేకపోవచ్చు. అట్లీస్ట్ న్యూట్రల్ గా అన్నా చెయ్యాలి వంట. పత్రిజీ చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసే వంట చెయ్యాలి. దీనికి ఒక 2 కథలు తెలుసుకుంటాం, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. గాంధీజీ గారు జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఒకరోజు ఆహారం తిన్నారు, ఆయనకి వామిటింగ్ వచ్చింది. ఆ రొట్టెలు పప్పు తిని జైలర్ని అడిగారు, ఎవరు ఆహారం వండారు ఈరోజు అంటే, రోజు చేసే అతను వంటవాడు రాలేదు, ఒక నేరం చేసిన, హత్య చేసిన ఖైదీ చేత వంట వచ్చని చెప్పి చేయించారు ఆయన చేత. మరి ఒక ఖైదీ చేతి వంట, అది హత్య చేసిన అతను, ఆయన వైబ్రేషను ఈయనకి సెట్ అవ్వలేదు, వామిటింగ్ చేసుకుంటా ఆయనకి డౌట్ వచ్చింది. మరి చేసే వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి, ఒకరోజు ఒక ముని రాజ్యానికి వచ్చాడు, ఒక రాజుగారు రాజ్యానికి వచ్చారు. రాజుగారు ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా వెండి కంచం, వెండి గ్లాసు, ఇలా మొత్తం అన్ని పెట్టి ఆయనకి భోజనం పెట్టి పంపించారు. పోతూ పోతూ ఉంటే ఆయన తనకి తెలియకుండా ఆ వెండి గ్లాసు ఆయన సంచిలో వేసి తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఒక ముని, ఆయనకు అవసరం లేదు, ఆయనకి ఆ ఆలోచన కూడా లేదు. ఇంటికి వెళ్ళాక ఆ సంచి సర్దేటప్పుడు గ్లాస్ చూస్తాడు,
ఈ గ్లాసు నా సంచిలోకి ఎట్లా వచ్చింది? ఆయన కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూస్తాడు. నేనే వేసుకున్నా ఈ సంచిలో. మరి నేనెందుకు వేసుకున్నా? నా ఎరుక ఏమైంది? నా బుద్ధి ఏమైంది? ఆయన చూశాడు. ఆ వంటవాడు ఏ ఆలోచనతో వంట వండాడో పెట్టాడు. మళ్ళీ వెళ్ళాడు రాజభవనానికి. వెళ్ళి వంటవాడిని పిలవమన్నాడు. వంటవాడి దగ్గరికి వచ్చాక అడుగుతాడు, నేనెవరికి చెప్పను, నువ్వు వంట చేస్తూ ఏం ఆలోచించావు అంటే, ఆ వెండి గ్లాస్ కొట్టేద్దామని ఆలోచించాను, ఆలోచిస్తూ వంట చేశా, ఎట్లా కొట్టేయాలని అని చెప్పాడు. అంటే ఒక ఆహారం వండే వాళ్ళ వైబ్రేషన్ మన మీద ఎలా వర్క్ చేస్తుంది. ఇది పాకశుద్ధి. మంచి ఆలోచనలతో, ఇంకా ఏ ఆలోచనలు లేని స్థితిలో, ఇంకా దైవ స్థితిలో, దైవ నామస్మరణలో, పాటలో పెట్టుకోనో పాడుకోనో ఎంతో హ్యాపీగా ఇష్టంగా మనం వంట చేయాలి. మూడోది పదార్థ శుద్ధి. అంటే మంచి ఆరోగ్యమైన కాయగూరలు, అలాగే వండాక ఫ్రిడ్జిల్లో పెట్టుకొని తినకపోవడం, పులిసిపోయి తినకపోవడం, ఇవన్నీ చేయగలిగితే తమో గుణం లేకుండా ఉంటుంది. అంటే జీవశక్తి చచ్చిపోద్ది. ఆఫ్టర్ 4 hours ఏముండదు. అసలు పక్క రోజుకి ఫ్రిడ్జిల్లో పెడితే దానిలో ఏముండదు, జీవం ఉండదు. కనుక అటువంటి పదార్థాలు తినకుండా చక్కగా ఫ్రెష్గా చేసుకొని హ్యాపీగా తినాలి. తమో గుణంలోకి వెళ్ళిపోతుంది మనస్సు. మన ఆహారమే మన మనస్సు. పులి చూడండి, నాన్ వెజ్ తింటది, క్రూరంగా ఉంటది. అదే ఆవు చూడండి, శాకాహారం తింటది, సాఫ్ట్గా ఉంటది. కుక్క 2 తింటది, పిల్లి కూడా నాన్ వెజ్ తింటది. ఎట్లా ఉంటాయి? అవి క్రూరంగా అరుస్తాయి. ఒక రాయి వేయగలమా కుక్క మీద? అదే ఆవు కాదు, ఏనుగు కాదు, దేని మీదైనా రాయి వేస్తే అవి కదలవు, మన సైడ్ కూడా తిరగవు. అంటే ఆహారమే మన మనస్సు. సాఫ్ట్గా తయారైపోతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుక్తాహారము ఫినిష్ చేసుకున్నాం మన కడుపుకు సంబంధించి. నెక్స్ట్ యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. యుక్త భాషణ అంటే సరి అయిన భాషణం చేయాలి, సరి అయిన టాపిక్స్ సరిగ్గా మాట్లాడాలి. అంటే క్లారిటీగా, నీట్గా, చక్కగా మనం ఏం మాట్లాడుతున్నామో ఎరుకతో అక్కడ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడటం. 10 మంది ఉంటే మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం సైలెంట్గా వినడం, అది పూర్తయ్యాక మాట్లాడడం, ఇదంతా యుక్త భాషణం, రైట్ టాకింగ్. సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడడం, అసందర్భంగా మాట్లాడకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా కాకుండా రిలేటెడ్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా యుక్త భాషణం. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక చిన్న కథ అని చెప్పలేము, నిజంగా జరిగిందే తెలుసుకుంటాం. సోక్రటీస్ ఏదన్నా ఒక విషయం మాట్లాడితే అవసరం అవతల వాళ్ళకి కానీ మనకు కానీ అవసరం ఉండాలి, లేదా అవతల వాళ్ళకి కానీ మనకి కానీ ఉపయోగం ఉండాలి, లేదా అవతల వాళ్ళకి కానీ మనకి కానీ జాలీ హ్యూమరస్గా ఉండాలి, ఎంజాయ్ చేసేటట్లుగా ఉండాలి. ఇది యుక్త భాషణం.
ఒకసారి సోక్రటీస్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ఫ్రెండ్ ఎదురొచ్చాడు. నేను నీకు ఒక విషయం చెప్పాలి మీ ఫ్రెండ్ గురించి అంటే, వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మ్యూచువల్ ఫ్రెండ్. నీకు చెప్పాలి అని అడిగాడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, ఆగాగు. ఏమి అన్నాడు. ఆయన్ని సోక్రటీస్ అడిగాడు, ఇప్పుడు నువ్వు చెప్పే విషయం నీకేమన్నా ఉపయోగం ఉందా అని అడిగాడు. లేదు, నాకేం ఉపయోగం లేదు. సరే, నాకేమన్నా ఉపయోగం ఉందా అని అడిగాడు. లేదు, నీకు ఉపయోగం లేదు. సరే, మూడోది, ఇది నిజమా కాదా నువ్వు చెప్పే విషయం? నువ్వు క్లారిటీగా చెప్తున్నావా, తెలుసుకొని చెప్తున్నావా అంటే, నాకు తెలీదు, నిజమవునో కాదు. అయితే నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటే, అక్కర్లేని ఒక్క విషయం కూడా ఆయన లోపలికి ఇన్పుట్గా ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. కనుక హ్యాపీగా జాలీగా ఉండాలి, అవసరమైంది మాట్లాడాలి, ఉపయోగకరమైంది మాట్లాడాలి, ఇతరులకు కానీ మనకు కానీ. ఇది యుక్త భాషణం. మిత భాషణం అంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎటువంటి మాట మాట్లాడాలి, ఎంత మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. తక్కువ మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది, వాల్యూ ఎక్కువ ఉంటుంది. అక్కర్లేకుండా మాట్లాడుతుంటే అవసరం లేని ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. మన బలహీనతలే మనము పక్కన వాళ్ళకి పిలిచి మరీ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఎక్కువ మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుంది. కనుక ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ వినే వాళ్ళకి అబ్జర్వేషన్ బాగా పెరుగుతుంది, మాట్లాడే వాళ్ళకి అబ్జర్వేషన్ ఉండదు, ఎరుకపోతుంది. మిత భాషణం, శక్తిని మనము సేవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిర్భాషణం అంటే మాట్లాడకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి. యుక్తాహారం, మితాహారం, నిరాహారం. అక్కడ ఉపవాసం ఉండాలి, ఇక్కడ మౌనం ఉండాలి. మౌనం అంటే ఫస్ట్ నోటి ద్వారా మాట్లాడకుండా ఉంటూ అలవాటు చేసుకుంటే వాచక మౌనం, నిదానంగా అంతర్మౌనం, లోపల కూడా మౌనం వస్తుంది. మనోమౌనం, మనస్సు మౌనంగా ఉండడం తయారవుతుంది. ఫస్ట్ ఎప్పుడైతే నోటితో మాట్లాడకుండా మౌనాన్ని మనం పాటిస్తామో అప్పుడు మనం ఒక విషయం గ్రహిస్తాం. నేను సైలెంట్గా ఉన్నా లోపల నా మనసు మాట్లాడుతూ ఉంది, అది గ్రహిస్తాం. అప్పుడు నేను వేరు, నా మనసు వేరు, నాకు సంబంధం లేకుండా అది మాట్లాడుకుంటా ఉంది. కనుక నా లోపల నాకు తెలియకుండా ఉన్న నా మనసు ఏంది అని నేను గ్రహించడం మొదలు పెడతా. నా మనస్సు నన్ను ఎట్లా డైవర్ట్ చేస్తుంది, నన్ను ఎట్లా రాంగ్ గైడ్ చేస్తుంది, నన్ను ఎట్లా కన్ఫ్యూషన్ లో పడేస్తుంది, ఎట్లా నన్ను గందరగోళపరుస్తుంది, ఆ విషయం మనకి మౌనంలో అర్థమవుద్ది. ఎప్పుడైతే మౌనం ఉంటామో మనం అక్కర్లేని విషయాల దగ్గర అలర్ట్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు అనేది కూడా అర్థమైపోద్ది. ట్రాష్ అంతా అర్థమైపోద్ది, వేస్ట్ అంతా అర్థమైపోద్ది. మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మొత్తం క్లారిటీగా కనపడుద్ది. దీనికి ఒక చిన్న కథ తెలుసుకుంటాం. బుద్ధుడు ఒకరోజు
తన శిష్యుడితో అడవిలో వెళ్తున్నాడు. దాహం వేసింది. దాహం, నాకు నీళ్లు కావాలన్నాడు. శిష్యుడు వెళ్ళాడు వెతుకుతూ. దూరంలో ఒక మడుగు ఉంది. అయితే అప్పుడే ఏదో ఒక జంతువు తాగేసి వెళ్ళింది. అవంతా కూడా ఆ మొత్తం కలిసిపోద్ది కదా, మట్టి నీళ్లు కొంచెం మట్టిగా ఉన్నాయి. బుద్ధుడికి వచ్చి చెప్పాడు, మడుగుంది స్వామి, అయితే ఆ నీళ్లు తాగడం కుదరదు అన్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, కొంచెం వెయిట్ చేద్దాం, ఆగుతామని. అప్పుడు ఆ నీళ్లు కొంచెం క్లియర్ అయినాయి. మళ్ళీ చూసి వచ్చాడు శిష్యుడు. ఇంకా కొంచెం మట్టిగా ఉంది అన్నాడు. ఓకే, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి పైన ఉన్న నీళ్లు చక్కగా తేటగా ఉన్నాయి, క్వాలిటీ వాటర్ వచ్చింది. అలాగే మనం సైలెంట్ గా ఉంటూ ఉంటే, మరి బుద్ధుడు ఆ శిష్యుడు ఏం చేశారు? ఏం చేయలే, సైలెంట్ గా ఉన్నారు, వెయిట్ చేశారు. అట్లా సైలెంట్ గా ఉండడాన, మనం మౌనం ఉండడాన మన మనస్సు తేటపడుతుంది. ఉన్న వాస్తవాలు చక్కగా చూస్తాం. చక్కటి క్వాలిటీ మాటలు వస్తాయి మన నోట్ల నుంచి. ఎక్కడ కట్ చేయాలో కరెక్ట్గా తెలుసుకుంటాం. మన శక్తిని మనం తెలుసుకుంటాం. కాబట్టి నిర్భాషణం, అంటే ఏం లేకపోవడం, నిరాహారం, నిర్భాషణం అంటే ఏమీ లేకపోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుక్త యోచన, మిత యోచన, నిర్యోచన. ఆలోచన ఎట్లా చేయాలి? యుక్త యోచన, సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం నేర్చుకోవాలి. అవసరానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా, అక్కడ అవసరం పడితేనే ఉపయోగించాలి. ఇప్పుడు ఏదైనా ఎలా ఉపయోగిస్తాం? ఒకరింటికి వెళ్ళాలి, వెహికల్ తీసుకెళ్ళాం, ఇంటి ముందు ఆపేస్తాం, ఇంటి లోపలికి వెహికల్ తీసుకెళ్ళాం అంటే ఒక దగ్గర స్టాప్ చేయాలి, అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి ఇంట్లోకి. అలాగే మనము ఆలోచన ఎంతవరకు, ఎలా ఆలోచించాలి, ఎంత ఆలోచించాలి, ప్రతిదానికి ఒక స్టాప్ అనేది ఉంటుంది. సరి అయింది ఆలోచించాలి, సరి కానివి ఆలోచించకూడదు, అక్కర్లేని ఆలోచించకూడదు, ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఓవర్ థింకింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ థాట్స్ వస్తాయి. కనుక అవసరం బట్టి ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిత యోచన అంటే, రేపు మా పిల్లల్ని పెంచేసి మా పిల్లల్ని నన్ను చూసుకోకపోతే ఎట్లా, ఇంకా వీళ్ళకి ఏం చేసేయాలి, ఎలా చేసేయాలి అని అతిగా ఆలోచించడం. అవసరమైన మేర ఆలోచించాలి. అవసరమైన అంత మేర మనం ప్లానింగ్ చేసుకోవాలి, ప్లానింగ్ కోసం ఆలోచించుకోవాలి. ఇక్కడ మిత యోచన. ఇంకొకటి కూడా ఉంటుంది, ఆలోచించడానికి, ప్లానింగ్ చేయడానికి కూడా బద్దకిస్తుంటాం. కానీ అక్కడ కూడా మనం మన ఆలోచన విధానాన్ని వాడుకోవాలి. ప్రతి దగ్గర మనకు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాడుకోవాలి. నోరు కావచ్చు, ఆలోచన మనసు కావచ్చు, అవసరం బట్టి వాడుకోవాలి. మూడోది నిర్యోచన అంటే ధ్యానము. ఏ ఆలోచనలు లేని స్థితిలో ఎప్పుడు ఉంటాం? ధ్యానంలోనే ఉంటాం, ఖాళీగా ఉంటాం. అదే
మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చాక నిదానంగా తగ్గుతూ మళ్ళీ ఫిల్ అవుతూ వస్తుంది. ధ్యానంలో ఉండే ఆలోచన రహిత స్థితి భౌతికం కూడా తెచ్చుకోవాలి. భౌతికానికి అంటే మౌనం వల్ల ఆ ఖాళీ ఏదైతే ఉందో ధ్యానంలో అదే స్థితిని మనం ప్రజెంట్ లో ఉంటూ కళ్ళు తెరిచి ఈ ప్రపంచంలో పనిచేసుకుంటున్నా కూడా, ఈ ప్రపంచంలో ఉంటున్నా కూడా ఏమి ఆలోచనలు లేని స్థితిలో మనల్ని మనము మౌనం ద్వారా ప్రాక్టీస్ లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఉంటే కూడా వాటి పట్ల మనము న్యూట్రల్ గా ఉంటాము. వాటిల్ని పట్టించుకొని సాక్షి స్థితిలో ఉంటాము. ఇది నిర్యోచన. మరి ఈ 9 పాయింట్లు ఒక్కసారి రిమైండ్ చేసుకుంటాం. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. నిరాహారంలో ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో శరీరం తనని తాను క్లీన్ చేసుకుంటది. గట్ హెల్త్ అని చెప్తారు. అలాగే ఉపవాసానికి, ఫాస్టింగ్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎప్పుడో మన పూర్వీకులు కనిపెడితే ఇప్పుడు దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది రీసెంట్ గా. లంకనం పరమ ఔషధం. ఏం తినకపోతే అదే చాలా పెద్ద ఔషధం అని చెప్పారు మనకి. అక్కర్లేని మనలోని వాటన్నిటిని తినేసి క్లియర్ చేసేస్తుంది. నెక్స్ట్ యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. యుక్త యోచన, మిత యోచన, నిర్యోచన. ఇది 9 కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 9 కాన్సెప్ట్ తెలుసుకుంటాం. వీటిల్ని త్రయాలు అని చెప్పారు. అంటే 3x3 అని చెప్పారు. మరి ఈ 3 రకాలేంటి? ఒక యోగికి, ఒక భోగికి ఉన్న వ్యత్యాసమే ఈ 9 పాయింట్లు. ఎన్ని మనం సాధించాం, ఎన్ని సాధించుకోవాలి ఒక యోగి అవడానికి? అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు. నువ్వు వెంటనే యోగివి కా అని చెప్పాడు. అంటే యోగ స్థితి అంటే ఏంటి? ఇది తెలుసుకుంటాం. వీటికి 3 రకాలు చెప్పారు. ఫస్ట్ది తాపత్రయాలు, వాసనాత్రయాలు, ఈషణత్రయాలు అని చెప్పారు. తాపత్రయాలు అంటే ఏంటి? తాపం అంటే దుఃఖం. త్రయాలు అంటే 3 త్రివిధ దుఃఖాలు, 3 రకాలైన దుఃఖాలు మానవుడికి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము. 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటి? ఇది 90% ఉంటుంది. ఎవరి వల్ల వస్తుంది అంటే మన వల్ల మనకి వచ్చే దుఃఖమే ఆధ్యాత్మిక దుఃఖము. అంటే దుఃఖం 90% మన వల్ల మనకు వస్తుంది. ఏ విషయాల వల్ల వస్తుంది అంటే మన అరిషడ్ వర్గాల వల్ల మనకు దుఃఖం వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాల వల్ల మనకి దుఃఖం వస్తుంది. మన కోరికలు అంటే ఏంటి? మన వసతిలో మనకున్న దాంట్లో మనం అనుభవించడం కోరిక కాదు. మనకి అందని వాటిలి కోసం అర్రులు చాచడమే కోరిక. ఆశ ఉండడం కాదు, దురాశ ఉండడం తప్పు. కోరిక వల్ల తీరకపోతే క్రోధం, కోపం వస్తుంది. ఎవరైనా అడ్డుపడితే ఆ కోరికకి వాళ్ళ మీద చంపేయాలన్నంత కోపం వస్తుంది, కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. కామ, క్రోధ
మూడోది లోభం. ఆ కోరిక కోసం మనం దాచిపెట్టడం, పీనాసిగా మారిపోవడం జరుగుతుంది. రాంగ్ రూట్ లో వెళ్తూ ఉంటాం. మోహ మోహం అంటే ఏంటి? ఒక కోరిక వస్తే అది సరి అయింది అవునా కాదా అని చెక్ చేయకుండా అది నాకు కావాలి, అది లేకపోతే నేను బతకలేను అనే స్టేజ్ రావడమే మోహం. దాంతో బంధం, అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అది కావాలి అంతే నాకు. దుర్యోధనుడు ఏం చేశాడు? 5 ఊళ్ళు కూడా ఇవ్వను, మొత్తం నాకే కావాలి. దురాశలో వెళ్ళాడు, చనిపోయాడు. మోహం ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు అంటే. అందుకే తప్పు అని కూడా చెప్పలేదు కొడుక్కి. మదం ఎప్పుడైతే మన కోరిక తీరిందో మనకి అహంకారం వస్తుంది, హెడ్ వెయిట్ వస్తుంది, అంటే ఈగో పెరిగిపోద్ది. లాస్ట్ది అసూయ ఆఖరిలో ఉంటది. జెలసీ ఎందుకు ఆఖరిలో ఉంటది అంటే, ఇన్ని మనల్ని వశపరుచుకున్నాక ఇది కూడా తోడైతే భస్మమైపోతాం, అంటే కాలిపోతాం. మనకు తెలుసు కదా, అసూయ ఈర్ష ఉంటే కడుపు రగులుతూ ఉంటుంది, కడుపు మంట అని చెప్తుంటాం, అంటే కాలిపోతాం అది కూడా చేస్తే. మరి అసూయ అంటే ఏంటి? ద్వేషం ఇవేంటి? ఇది కూడా తెలుసుకుంటాం. నాకు హాయిగా ఇల్లుంది, చక్కగా వసతిగా సంతోషంగా ఉన్నా, పక్కింటోళ్ళు మేడ కట్టారు, నాకు సంతోషం పోయింది. అంటే నాకు ఇల్లు లేదా? నాకు ఇల్లు ఉంది, నేను హాయిగా ఉన్నా. వాళ్ళు కట్టారు, ఇప్పుడు నాకు మేడ లేదు. మరి ఎవరి వల్ల ఎవరికి దుఃఖం వచ్చింది? ఎవరి వల్ల ఎవరికి ఏడుపు వచ్చింది? మన వల్ల మనకి దుఃఖం వచ్చింది. వాళ్ళు కట్టినందువల్ల కాదు. ఆ కట్టింది నేను నాకు లేదే అని ఏడ్చినందువల్ల నాకు దుఃఖం వచ్చింది. అలాగే మన పిల్లలకి మంచిగా చక్కటి శాలరీస్ ఉంటాయి, చక్కగా సంపాదించుకుంటాం, కంపేర్ చేస్తాం, అక్కర్లేని అన్ని వివరాలు గ్యాదర్ చేస్తాం, మనకి దుఃఖం వస్తుంది. అరే వాళ్ళకి చూడు ఎంత ఉంది, మనకి వాళ్ళకన్నా తక్కువ ఉంది. అంటే అసూయతో మనం కష్టాలు కొని తెచ్చుకుంటాం, దుఃఖం కొని తెచ్చుకుంటాం. కనుక మన అరిషడ్ వర్గాల వల్ల మనకి దుఃఖం. ఇదే ఆధ్యాత్మిక దుఃఖం. 90% మన వల్ల మనకు వచ్చే దుఃఖం. ఇది తాపత్రయాల్లో ఫస్ట్. ఇది సెకండ్ ఆది భౌతిక దుఃఖం. అంటే ఒక చిన్న సైకిల్ యాక్సిడెంట్ వల్లను, తేలుగుట్టడం వల్లను, అంటే ఇతర జీవరాశి వల్ల మనకు వచ్చే దుఃఖం 9%, 9%. కనుక ఇతరుల వల్ల వచ్చే దుఃఖం చాలా తక్కువ మనకి. మూడోది వచ్చేటప్పటికి మనకి ఆది దైవిక దుఃఖం. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకొచ్చే దుఃఖం. అంటే తుఫాన్లు, భూకంపాలు, ఇటువంటివి మానవుడి మీద 1% పనిచేస్తాయి, దుఃఖం వస్తుంది. యోగికి ఆ దుఃఖం కూడా ఉండదు. ఎందుకు అంటే ప్రకృతి యోగిని ఏదో విధంగా కాపాడుతూ ఉంటది. దీనికి ఒక కథ తెలుసుకుంటాం. ఒక బస్సు వెళ్తూ ఉంది, బస్సులో జనం ఉన్నారు. ఒక దగ్గర ఒక అతను బస్సు ఆపమని అడిగాడు, చెయ్యి ఊపాడు, ఆపారు, అతను ఎక్కాడు. అతను ఎక్కాక కొంచెం దూరం పోయాక బస్సుకి రిపేర్ వచ్చింది, చేయించారు చిన్నగా. మళ్ళీ కొంత దూరం పోయారు, మళ్ళీ ఆగిపోయింది. ఇట్లా జరుగుతూ ఉంటే అంతా కలిసి ఆలోచించారు, ఏంది ఎవరెక్కాక ఇది జరుగుతుంది అంటే, అతను ఎక్కాక ఇట్లా జరుగుతా ఉంది.
ఆగుతూ ఉంది మన ప్రయాణం, కనుక అతన్ని దింపేస్తే మనం హాయిగా వెళ్ళొచ్చు అని చెప్పి అతన్ని దించేస్తారు. కొంచెం దూరం పోయాక ఆ బస్కి యాక్సిడెంట్ అయ్యి దానిలో ఉన్న వాళ్ళు చనిపోతారు. అంటే ప్రకృతి ఆ బస్సుని ఆపుతూ ఉంది, రిపేర్లు తెస్తూ ఉంది ఆ యోగి కోసం. అతను దిగిపోయాడు, మరి మిగతా వాళ్ళంతా కూడా కర్మలో ఉన్నవాళ్ళు ముక్తిలో లేరు కదా, యోగి ముక్తిలో ఉన్నాడు కనుక కాపాడుతుంది. కర్మలో ఉన్నారు కనుక కర్మానుసారం ఆ బస్కి యాక్సిడెంట్ అయింది కనుక ఆది దైవిక దుఃఖం కూడా యోగులకు ఉండదు, భోగులకు ఉంటుంది. ఇది ఫస్ట్ది, తాపత్రయాలు. ఇది ఆది దైవిక దుఃఖం 1% ప్రకృతి నుండి, అది కూడా యోగులకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాసన త్రయాలు. అసలు వాసన అంటే ఏంటి ఇది తెలుసుకుంటాం. 3 ఉంటాయి: శరీర వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. 3 రకాల వాసనలు ఉంటాయి. మరి అసలు వాసన అంటే ఏంటి అంటే, ఎన్నో జన్మలు ఈ శరీరాలతో మనం జీవించి జన్మలు తీసుకొని గుణాలతో కలిసి ఉండి అలవాట్లతో కలిసి ఉండి జీవన విధానంలో అవన్నీ అంటించుకొని ఈ జీవి ఈ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు తాను జీవించిన సంస్కారాలు, గుణాలు, వాసనలు తనతో పాటు తీసుకెళ్తుంది. కర్మలు ఏవైతే చేసి ఉంటామో, ఏం మాట్లాడి ఉంటామో, ఏ ఆలోచన విధానాలు ఉంటాయో, ఏ పనులు తిరిగి తిరిగి అలవాట్లు చేస్తూ ఉంటామో అవన్నీ మనతో తీసుకెళ్తాము. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మన ఇంట్లో ఇంగువ డబ్బా ఉంటుంది. ఏవి ఖాళీ చేసినా తోమితే ఆ వాసన ఉండదు, పోకపోతే ఇంకొకసారి తోమినా పోతాయి. కానీ ఇంగువ డబ్బా వాసన వదలదు. అంటే ఇప్పుడు వచ్చే డూప్లికేట్ ఇంగువ కాదు, రియల్ ఇంగువ. అది అసలు వదలదు. ఎన్నిసార్లు తోమినా వాసన వస్తుంది. అంటే అతుక్కుపోయి ఉంటుంది, ఆ వాసన అట్లాగే ఉంటుంది. అలాగే వాసనలు మనం మనతో తీసుకెళ్తామంటే ఎలా తీసుకెళ్తాం అది ఇక్కడ తెలుసుకుందాం. ఒకడు తన జీవితం అంతా దొంగతనాలు చేశారు. ఆ దొంగ వాసన తనతో పాటు తీసుకెళ్తాడు. చేస్తూనే ఉన్నాడు కదా, అలవాటైపోయింది, అతుక్కుపోయింది. అది తనతో తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు, ఇంకొక శరీరంలోకి వచ్చేటప్పుడు గుణాలుగాను సంస్కారాలుగాను తీసుకొస్తాడు. అంటే దొంగ బుద్ధి అట్లాగే ఉంటది. అందుకే మనం చెప్తాం రేవాడిది దొంగ బుద్ధి అంటాం. అంటే మంచి కుటుంబంలో జన్మ తీసుకున్నా కూడా, అన్ని వసతులు ఉన్నా కూడా చేతివాటం ఉంటుంది. అంటే చెయ్యి వెళ్ళిపోతా ఉంటుంది. ఆ వస్తువు తీసేసేసుకుంటారు, జోబులోనో సంచిలోనో. మనం చూడండి, స్కూల్స్లో చాలా డబ్బున్న పిల్లలు, డబ్బు లేని పిల్లలు ఉంటే, డబ్బున్న పిల్లలు కూడా పెన్సిళ్ళు, రబ్బర్లు దొంగతనం చేస్తుంటారు. మరి వాడి దగ్గర లేవా అంటే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తీసి లోపలేసుకుంటారు. అంత చిన్న పిల్లలకి దొంగతనం ఎవరు నేర్పించారు? వాడికి సంస్కారం ఉంది లోపల, ఆ సంస్కారం ఆ పని చేయిస్తుంది. అందుకే భగవద్గీతలో వాసన అక్షయం అని చెప్తాడు కృష్ణుడు. అంటే ఎన్నో జన్మల వాసనలు మోసుకొని వస్తూ కర్మల్లో పడుతూ ముక్తికి పోకుండా ఆ వాసనలు మనల్ని ఆపుతూ ఉంటాయి.
ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆ వాసన నుంచి బయటపడి వాసన క్షయం జరిగి మనం ముక్తిలోకి వెళ్తూ ఉంటాం. ఒక భోగి ఈ విషయాలు తెలియక తిరిగి ఆ వాసనల వల్ల అవే కర్మలు చేస్తూ వాటిలోనే తిరిగి తిరిగి పడుతూ మళ్ళీ జన్మం తీసుకుంటాడు. సంస్కారం రజోగుణంతో పోతే రజోగుణంతో వస్తుంటాం, మళ్ళీ ఆ వాసనలు సంస్కారాలతో వస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ది వాసన త్రయంలో. శరీర వాసన అంటే ఈ శరీరంలో జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ నేను శరీరం అని ఫిక్స్ అయిపోతాం. నాది శరీరం కాదు, నేను శరీరం అని ఫిక్స్ అయిపోతాము. ఎప్పుడైతే నేను శరీరం అని ఫిక్స్ అయిపోతానో ఈ శరీరానికి వ్యాధొస్తే భయపడతాం, చావొస్తదేమో అని భయపడతాం. ఈ శరీరానికి స్నానం చేయిస్తాం, అలంకారం చేస్తాం, దీన్నే పోషిస్తాం. ఈ శరీరం కోసమే నానా బాధలు పడుతూ ఉంటాం. శరీర వాసన కనుక ఈ వాసన నుండి బయటపడాలి అంటే బాడీ కాన్షియస్ టు సోల్ కాన్షియస్, నేను ఆత్మని, ఆత్మ పదార్థాన్ని అనే జ్ఞానం తెలుసుకుంటే నేను శరీర వాసన నుండి బయటకు వచ్చేస్తాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసత్యం నుండి సత్యం వైపుకి, తమస్సు అంటే చీకటి నుండి జ్యోతి వైపుకి, మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు శరీరానికి ఉంటది, అమృతత్వం అంటే ఆత్మతత్వం. బాడీ కాన్షియస్ టు సోల్ కాన్షియస్. ఎప్పుడైతే శరీరం నుండి ఆత్మ కాన్షియస్, ఆత్మ చైతన్యం వైపు వెళ్తామో మనకి దుఃఖం ఉండదు, ఆ వాసన ఉండదు. ఈ మూడు స్థితుల్లో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక అంటే నేను శరీరం, నేను మనస్సు, నేను బుద్ధి అని మనవి కాని వాటిని మనం అతికించుకోవడం వల్ల శాంతి ఉండదు. కనుక ఓం శాంతి 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 అని చెప్పారు. శరీరమే లేనప్పుడు, శరీర కాన్షియస్ లేనప్పుడు ఇంకా మిగతా అన్ని తగ్గిపోతాయి. మానం, అవమానం, సుఖం, దుఃఖం అన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే మాస్టర్స్, మరి శరీర వాసన తెలుసుకున్నాం. ఇంకొక 6 minutes ఉంది, మరి రేపు తెలుసుకుంటామా మిగతావి? అంటే ఇంకా వాసనాత్రయం ఉంది, ఈశనత్రయం ఉంది కనుక రేపు తెలుసుకుంటాం. మాస్టర్స్ ఎలా ఉంది, అర్థమైందా? మీ అనుభవాలు షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మేము కూడా మీరు అనుభవాలు షేర్ చేస్తే మేము కొంచెం జ్ఞానం మీ దగ్గర నుంచి కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు యుక్త భాషణ, మిత భాషణ అవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు మేడం. మనం సాత్విక ఆహారం అంటుంటాం కానీ సాత్విక ఆహారంలో ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత మాట్లాడే దాంట్లో కూడా ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చాలా అద్భుతంగా వివరించారు 9 కాన్సెప్ట్స్ లో మేడం ఈరోజు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంకా మేడం ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మాట్లాడతారా రాధా సార్? మాట్లాడండి సార్. మేడం, మేడం గారికి నమస్కారం మేడం, చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. మేడం మీరు చెప్పిన దాంట్లో 100% నిజం, చాలా బాగుంది. మనం అలా పోతే చాలా బాగుంటుంది మేడం. మనం తినే తిండిలో మార్చుకుంటే మనము ఈ ధ్యానంలో ఎలా పైకి వెళ్తామో, ధ్యానం ఎలా మనకు కుదురుతుందో చాలా చాలా బాగా చెప్పారు మేడం. అందులో
మనలో ఉన్న ఈ సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక గుణం ఏర్పడుతుంది. ఆ, ఆ, రజోగుణం ఆహారం తీసుకుంటే రజోగుణం ఏర్పడుతుంది. తమో గుణ ఆహారం తీసుకుంటే తమో గుణం ఏర్పడుతుంది. కాబట్టి మనము సాత్విక ఆహారం తీసుకుంటే ఈ ధ్యానంలో ఎలా ముందుకు వెళ్ళాలో, ఇంకా అంచెలంచెలుగా ఎదిగేంత శక్తి ఎలా వస్తుందో మీరు చాలా క్లుప్తంగా వివరించారు మేడం. మనం తినే తిండి ఎలా చేస్తే ఎటువంటి ఆలోచనలు వస్తాయో, మన పాత్ర మార్చుకుంటే మన పాత్ర మారిపోతుంది. అలా మన జీవితంలో మనం ఏం కావాలో అంత ఎదిగేంత శక్తి మనం తినే తిండిలో ఉంది మేడం. మనం తినే తిండి నాన్ వెజ్ ఇడిచిపెట్టేసి వెజిటేరియన్ గా అమృతాహారం తీసుకుంటే మనము దైవానికి ఎంత దగ్గరికి వెళ్ళాలో అంత దగ్గరికి వెళ్తాం మేడం. చాలా 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 బాగుంది మేడం మీ క్లాస్ మాత్రం. ఎక్సలెంట్ మేడం. అనుభవం షేర్ చేయండి సార్, మీ అనుభవం నాకు అంత జ్ఞానం లేదు మేడం. అనుభవం అంటే అంటే సార్ రీసెంట్ సార్ మీరు రోజు ధ్యానం చేస్తున్నారు కదా, అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది, అదే షేర్ చేయొచ్చు సార్. మేడం నేను ధ్యానం చేసేటప్పుడు వచ్చేసి ధ్యానం చేస్తా ఉంటే ఈడా పింగళ నాడిలో శ్వాస ఆడుతా ఉంటుంది కదా మేడం. ఆ ఈడా పింగళ నాడి నిలిచిపోయి సహస్రారంలోకి వెళ్ళిపోయింది మేడం. ఓకే ఓకే. అక్కడ శ్వాస ఆడుతున్నట్లుంది, ఈ శరీరం మర్చిపోయాం మేడం. ఓకే. ఒక 20 నిమిషాలు ఈడా పింగళ నాడిలో శ్వాస తీసుకుంటాం, తర్వాత సైలెంట్ అయిపోయి ఇక్కడ మాత్రమే శ్వాస ఆడినట్లు ఉంటుంది మేడం. ఓకే ఓకే. నేనైతే సుషుమ్నా నాడికి వెళ్ళిపోయింది. అవును మేడం. నేను వచ్చేసి నాన్ వెజ్ ఇడిచిపెట్టేసి ఒక 6 సంవత్సరాలు అయింది మేడం. అంతకుముందు నేను డ్రింక్ వాడతా అంటే నాన్ వెజ్ తింటా మేడం. అవి రెండు ఇడిచిపెట్టేసాను. సార్ నాన్ వెజ్ వదిలేస్తే డ్రింక్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. అవును మేడం. దాని నుంచి నాకేం లాభం లేదు. లాభం కావాలంటే నాకు ధ్యానం ద్వారానే కావాలా. నా గోల్ వచ్చేసి ధ్యానమే మేడం, లాస్ట్ చివరి దశ. సార్ నాన్ వెజ్ వదిలేసాక ఎట్లా ఉంది మీకు? సూపర్ మేడం, ఆరోగ్యం చాలా బాగుంది మేడం, హెల్దీగా ఉన్నాను మేడం. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? షేర్ చేయండి. సబ్జెక్ట్ అర్థమవుతుందా అది కూడా కొంచెం అప్డేట్ చేయండి మాస్టర్స్. సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుంది మేడం, ఎందుకంటే ఎక్కడ దానికి ఉదాహరణలతో మరి మాకు వివరిస్తున్నారు, అది అట్లే గుర్తుండిపోతుంది. చాలా బాగుంది మేడం. అసలు 9 కాన్సెప్ట్ లో ఇన్ని ఉన్నాయని అనుకుంటున్నాం ఇప్పుడు. సారు అంత ఈజీగా ఇచ్చేస్తారనమాట అన్ని విషయాలు. అవును మేడం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంత మంచి చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరి తరఫున మీకు అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేడం. తిరిగి రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఎస్ మాస్టర్స్, బ్యాలెన్స్ సబ్జెక్టు రేపు మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్.